లక్ష్మి గారు ఫైనల్లీ ఏం చెప్తారు ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు? అంటే లంసమ్ అమౌంట్ ఉన్నప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే చూస్తారు ఎవరైనా సరే, బట్ రైట్ ప్లేస్ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి రైట్ ప్లేస్ అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్, అది కూడా మహేశ్వరం అని ఎలా చెప్పగలుగుతారు? మహేశ్వరానికి ఉన్న ప్రాక్సిమిటీ ఆల్రెడీ సార్ చెప్పున్నారు. సో వీటన్నిటిలో దృష్టిలో పెట్టుకుని మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన దగ్గర అమౌంట్ ఉన్నా సరే అంత దూరం వెళ్తామా, ఆల్రెడీ సిటీలో ఒక లైఫ్కి అలవాటు పడిపోయి ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆలోచిస్తారు. వద్దు, మనం ఓఆర్ఆర్ లోపల తీసుకునేటప్పుడు కూడా దూరం అని ఆలోచించాం. ఇప్పుడు ఓఆర్ఆర్ దాటి బయటకు వచ్చి త్రిబుల్ వరకు వెళ్తుంది. సో ఈ రోజు మనం దూరం అనుకుంటే రేపు డెవలప్మెంట్స్ వచ్చిన తర్వాత మనం అదే లొకేషన్ లో ప్లాట్ కొనాలంటే చాలా భారంగా ఫీల్ అవుతాం. కాబట్టి త్వరపడి ఎక్కడైతే ఒక ఏరియా డెవలప్ అవుతుంది అనే న్యూస్ వింటున్నారో ఇమీడియట్ గా వెళ్ళి ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది మంచి ఆలోచన. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ లక్ష్మి గారు. సో చూసారు కదండి, అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ మహేశ్వరంలో పర్టికులర్గా 11 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ తర్వాత ప్రస్తుతం 3 ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్లో ఉన్నారు. అందులో ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ దాదాపుగా మీరు క్రాస్ చెక్ చేసుకున్నా కూడా 30-40 ఎకరాల్లో మాత్రమే ఎవరైనా ప్రాజెక్టు వెంచర్ వేసినట్టుగా మనం చూస్తాం. కేవలం అక్షిత ఇన్ఫ్రా డెవలపర్స్ మాత్రమే కొత్తగా తీసుకొస్తుంది మొత్తం 90 ఎకరాల్లో. మీకు ఒకసారి ఓవరాల్ వ్యూ కూడా చూపిస్తాను, మీరు చూసుంటారు ఎంత క్లియర్గా ఉందో ఆ వేస్ అన్నీ. కానీ ఇప్పటి వరకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ది బెస్ట్ అని చెప్పిన వాళ్ళే వాళ్ళ నుంచి రివ్యూస్ అని ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తారు, మంచి అప్రిసియేషన్ ఉంటుంది. ఇవి క్లయింట్స్ మాటలు ఇవన్నీ కూడా. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇది రైట్ ప్లేస్, రైట్ టైం. సో ఇంకా ఆలోచించకుండా డెసిషన్ మీరే తీసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కు కాల్ చేయండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.